కృష్ణ. ఈరోజు ఏకాదశి రోజు తీసుకునే ప్రసాదం సగ్గుబియ్యం వెజిటబుల్ కిచిడి చేయటం చూపిస్తాను. దీనికోసం పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికంలో కలర్స్ ఉన్నవి కూడా తీసుకున్నాను. ఇవి వేసుకోకపోయినా పర్వాలేదు, ఎవరి ఆప్షన్ వాళ్ళది. జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు వేయించి పొట్టు తీసుకుని ఉంచుకోవాలి. ఇది పౌడర్ చేసుకోవాలి. సగ్గుబియ్యం 2 గంటలు నానబెట్టి నీళ్లు వార్చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు చేయటం చూపిస్తాను. ముందుగా ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి కాగాక జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు వేగాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఆలు, క్యారెట్ వేసి వేగించుకోవాలి. ఆలు, క్యారెట్ ముక్కలు మగ్గటం కోసం 1 నిమిషం మూత పెట్టి ఉంచాలి. 1 మినిట్ తర్వాత ఈ ముక్కలు సగం మగ్గాయి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి బాగా కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. ఏకాదశి అంటే కృష్ణుడికి చాలా ఇష్టమైన రోజు. అందుకే శాస్త్రాల్లో నెలకి 2 సార్లు వచ్చే ఏకాదశి ఉపవాసం ఉండాలని చెప్తారు. ఉపవాసంలో 3 రకాలు ఉంటాయి. జల, ఫల, నిర్జల 3 రకాలు. అంటే అసలు నీళ్లు కూడా తాగకుండా చేసే ఉపవాసం. జల ఉపవాసం అంటే ఓన్లీ నీళ్లు తాగి చేసే ఉపవాసం. ఫల అంటే పళ్ళు తీసుకుని చేసే ఉపవాసం. కానీ ఈ రోజుల్లో అందరూ అంత నియమంగా ఉపవాసాలు చేయలేకపోతున్నారు కాబట్టి ఫాస్టింగ్ ఫ్రమ్ గ్రెయిన్స్ అంటే గింజలు, ధాన్యాలు తినకుండా ఇలా కూరగాయలు, సగ్గుబియ్యంతో కిచిడి చేసుకుని తినే ఆప్షన్ ఉన్నది. అందుకనే ఏకాదశి రోజు పూర్తిగా తినకుండా ఉండలేని వాళ్ళు ఇలా సగ్గుబియ్యం కిచిడి చేసుకుని నైవేద్యం పెట్టి స్వీకరించవచ్చు. హెల్తీగా వెజిటబుల్స్తో తినాలనుకునే వాళ్ళకి ఈ కిచిడి చాలా మంచి ఆప్షన్. ఉపవాసం చేయటం మానేసే కంటే ఇలా చేసుకొని ఫాస్టింగ్ చేయటం బాగుంది. వెజిటబుల్ ముక్కలన్నీ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసుకోవాలి. ఇవి వేసుకున్నాక మిగిలిన రుచికి సరిపడగా ఉప్పు వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచాలి. 1 మినిట్ తర్వాత మూత తీస్తే జస్ట్ సమానంగా మగ్గింది సగ్గుబియ్యం. ఇప్పుడు ఫైనల్గా మనం పల్లీలు వేగించి పౌడర్ చేసుకున్నాము. ఈ పౌడర్ని జల్లి బాగా కలుపుకోవాలి. పల్లి పొడి వేసి కలుపుకున్నాము. పొడి పొడిగా చక్కగా చాలా బాగా కుదిరింది. ఈ కిచిడి టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా. ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా నీళ్లు తాగుతూ పళ్ళు తింటూ దేవునికి దగ్గరగా ఉంటూ చేసేది ఉపవాసం అంటారు. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో అందరికీ కొద్దిగా తినకపోయినా నీరసం వచ్చే పరిస్థితి. కాబట్టి ఇలా రుచికరంగా ప్రసాదం చేసుకుని నైవేద్యం పెట్టి ఉపవాసం చేయొచ్చు. ఇది మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్పండి.